ఓకే. సో మీరు దాదాపు 2012 నుంచి 16 వరకు వరుసగా 3 సినిమాలు రియల్ స్టార్ శ్రీహరి గారితో తీశారు. అవసరం. సో మీకు అంటే శ్రీహరి గారితో వరుసగా 3 సినిమాలు తీశారంటే ఎంత అనుబంధం ఉండి ఉంటుందో శ్రీహరి అర్థం నాకు చేసుకోవచ్చు. ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి ఆయన. ఓహో. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నాతో మా ఇద్దరికి మంచి బాండింగ్ అండి. ఆయన పెళ్లి కానప్పుడు సరదాగా ఈవినింగ్ నాకు షూటింగ్ లేనప్పుడు ఆయన షూటింగ్ లేనప్పుడు పిలిచేవాడు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి నాకు బిర్యానీ అంటే ఇష్టం బాగా. ఓకే. మంచి బిర్యానీ తెప్పించేవాడు, తినేవాళ్ళం, కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళం అండి. నా కోసం అతను ఏదైనా చేసేవాడండి. నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం అండి. తర్వాత అలాగే నేను సురేష్ పర్సన్స్లో ఏ సినిమా చేస్తున్నా కూడా ఫస్ట్ శ్రీహరి పేరే రాసుకునేవాళ్ళం అండి. అంటే ఆప్షన్స్ ఉంటాయి కదండి, కాస్టింగ్లో కంపల్సరీ శ్రీహరి గారు ఉంటారు. ఉండే వెంటనే ఫోన్ చేసేసి ఆ డేట్లు సెట్ చేసుకోవాలి, ఈ డేట్లు ఈ డేట్లు అని చెప్పేవాళ్ళు అండి. సో మంచి అనుబంధం. ఆయన చేసిన సురేష్లో చేసిన సినిమాలు కూడా మంచి పేరు వచ్చేది నాకు. ఒక ప్రేమించుందరా కానీ, నాయుడు గారి కుటుంబం కానీ, శివయ్య కానీ, ఏదైనా సరే. సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సినిమాలు తీస్తున్నారు, మేమేమైనా కలిసారా ఏమన్నా? అంటే వాళ్ళ పిల్లలు అంటే నేను పరిచయం? మేడం కలుస్తాను, శాంతి గారిని కలుస్తుంటాను, అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా పాపం వస్తుంటారు ఆవిడ. నేను కూడా అప్పుడు ఉన్నప్పుడు కలుస్తుంటాను అది. బట్ ఇంకా సినిమా దగ్గరికి వస్తే మేము ఎప్పుడు మాట్లాడలేదంటే నేను యాక్చువల్గా నేనే పరిచయం చేద్దాం అనుకునేవాడిని. మేఘాన్షన్ అండి నా అయోధ్య రామయ్య సినిమా టైంలోనే పుట్టాడండి. ఓహో. అయోధ్య రామయ్య సినిమా రిలీజ్ రోజు పుట్టాడండి మేఘాన్షన్ అండి. నేనే చేద్దాం అవుతుందో అనుకునేవాడిని. ఈ లోపల నాకు కొంచెం గ్యాప్ రావడం, తర్వాత వాళ్ళకి ఏదో సినిమా రావడంతో కమిట్ అయ్యి ఇంకా చేసాడు మేఘాన్షన్.